హాయ్ ఫ్రెండ్స్, డిఆర్డిఓ విశాఖపట్నం నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జూనియర్ రీసెర్చ్ ఫెలో. దీనికి మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ క్వాలిఫై ఉండాలి, ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై ఉండాలండి. అలాగే గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూనేనండి. ఎగ్జామ్స్ ఏమీ కండక్ట్ చేయరు. మ్యాక్సిమమ్ పెడితే కనుక ఒక చిన్న టెస్ట్ పెడతారు. తర్వాత అందులో క్వాలిఫై అయితే కనుక వీరు ఇంటర్వ్యూకి పిలుస్తారు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెకానికల్ ఇంజనీర్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. బీఈ లేదా బీటెక్ క్వాలిఫై ఉండాలి మెకానికల్లో. అలాగే ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అవ్వాలండి. నెట్ లేదా గేట్ క్వాలిఫై ఉండాలి. గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉన్నారు కదండి, వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ మంత్కి శాలరీ 37,000 పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రీసెర్చ్ రంగంలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఎలక్ట్రానిక్స్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్లో. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 1 పోస్ట్ ఖాళీగా ఉందండి. చెప్పాను కదా, బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే నెట్ లేదా మీరు గేట్ క్వాలిఫై ఉండాలి. లేదా ఒకవేళ ఎంటెక్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. సో ఈ జాబ్కి అప్లై చేసే సమయానికి మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలండి. 28 ఇయర్స్తో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి కదండి, దాని ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. అంటే జాబ్ చేసే ఎంప్లాయీస్కి ఇది తెచ్చుకోవాలి. ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదు. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదండి, అవి ఒరిజినల్ ఒక సెట్, అలాగే ఒక సెట్ ఏమో జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. మార్క్స్ మెమో అంటే మీ హై స్టడీస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఆ మార్క్స్ మెమోస్, అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే నెట్ లేదా గేట్ స్కోర్ తీసుకెళ్ళండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నారు కదా, వీళ్ళు ఈ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవి ఉంటే కనుక తీసుకెళ్ళండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. అలాగే 10 రూపీస్ ఎగ్జామ్ ఫీ కింద మీరు ఎవరికి పే చేయాలంటే డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ పబ్లిక్ ఫండ్ అకౌంట్ ఉంది కదా, ఈ బ్రాంచ్కి పే చేయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు కదండి, 10 రూపీస్ పే చేసి ఆ రిసిప్ట్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి. అది లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీకు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26th ఫిబ్రవరి 2026కి. ఓకేనా, ఇంకా టైం ఉంది మనకి. సో ఉంటే కనుక ముందు రిజిస్ట్రేషన్ ఫీ కంప్లీట్ చేయండి. అలాగే ఈ లాస్ట్కి అప్లికేషన్ ఉంది కదండి, ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ ప్రాపర్గా ఫిల్ చేయండి. ముందు ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఇక్కడేమో సైన్డ్ ఫోటో అంటే ఫోటో అటాచ్ చేసి దాని మీద సైన్ చేయండి. తర్వాత ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయండి ప్రాపర్గా. నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో రాయండి. సబ్జెక్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అప్లయింగ్ ఫర్ అంటే మీ ఎక్కడ స్ట్రీమ్ రాయండి. మెకానికల్ అయితే మెకానికల్, లేదా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, స్పౌస్ నేమ్ రాయండి. తర్వాత జెండర్, కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీ మీద క్లిక్ చేయండి. రైట్ మార్క్ కొట్టండి. జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే మీ అడ్రస్ రాయండి. పర్మనెంట్ అడ్రస్ రాయండి మీది. పిన్ కోడ్ నెంబర్స్ జాగ్రత్తగా వేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రాపర్గా రాయండి. ఈమెయిల్ ఐడి వేయండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకేనా, తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూస్కి మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తాం కాబట్టి ముందు మీ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, ఈ జాబ్ లేకపోతే మళ్ళీ ఏదో ఒక జాబ్ అయితే మీకు వస్తుంది. సో సర్టిఫికెట్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫిల్ చేయండి అక్కడ.
ఇక్కడ గేట్ రాస్తే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. రాసిన తర్వాత రోల్ నెంబర్ రాయండి, ఇయర్ రాయండి, ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో అంటే ఏ ఇయర్లో మీరు గేట్ రాశారో ఆ గేట్ రాసినటువంటి ఇయర్ రాయండి. అలాగే మీ స్కోర్ రాయండి అక్కడ. తర్వాత లాస్ట్కి సైన్ చేయండి. అలాగే ప్లేస్ అండ్ డేట్ 2 వేయండి. ప్రాపర్గా మొత్తం ఇవన్నీ ఫిల్ చేసి తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి. వెన్యూ వచ్చేసి నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్ నియర్ NAD జంక్షన్, విశాఖపట్నం. 9 o'clockకి షార్ప్ వెళ్ళిపోండి అక్కడికి. ఓపండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికొకరికైతే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.